నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు అల్పాహారం పథకంతో విద్యా వ్యవస్థలో మరో విప్లవం. వనపర్తి జిల్లాలో సీఎం అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన. దళిత బంధు, గృహలక్ష్మి పథకాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు. దళిత బంధు నిరంతర ప్రక్రియ అన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సాంప్రదాయ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి కేంద్రం ఆర్థిక చేయూత. సంతోషం వ్యక్తం చేస్తున్న మెట్పల్లి చేతి వృత్తుల దారులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకంతో విద్యా వ్యవస్థలో మరో విప్లవం ప్రారంభమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయం, ఇతర కూలి పనులకు వెళ్లడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఉపవాసంతో ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 6 నుండి సీఎం అల్పాహార పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ సీఎం బ్రేక్ తినిపించింది అన్న గారిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని పాఠశాలలలో బ్రేక్ఫాస్ట్ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది మరో విద్యా విప్లవం, విద్యా వ్యవస్థలో మరొక విప్లవం. ఇది మామూలు విషయం కాదు. మధ్యాహ్న భోజనం అది కూడా. కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. మద్దూరు మండల కేంద్రంలో 5 కోట్ల నిధులతో గురుకుల పాఠశాల భవనం పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం రెనివట్ల గ్రామంలో మన ఊరు మనబడి కింద 1,29,00,000తో పాఠశాల భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సలీంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు సలీం గారికి, గౌరవనీయులు గ్రామ సర్పంచ్ భవానీ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీటీసీ తాత గోవింద్ గారికి, గ్రామ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చేరిపోయే నమస్కారాలు. చక్కగా రెసిడెన్షియల్ స్కూల్ కూడా 5 కోట్లతో స్టార్ట్ చేసి మన గ్రామానికి వచ్చి ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఒక్కొక్క పేద విద్యార్థి దేశంలో ఏ రాష్ట్రంలో పేదల విద్యార్థుల ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి
అందరు మొదలు మనం ఇంటికి రాదు మీ ఫోటో దళిత బంధు గృహలక్ష్మి పథకాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకం పూర్తిగా అర్హులకు అందజేస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో కొందరు రాజకీయంగా రెచ్చగొడుతున్నారని, దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని, ఎలక్షన్ కోడ్తో సంబంధం ఉండదని చెప్పారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని విభేదాలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. శాసనసభ్యుడిగా మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే ఈ దళిత బంధు గృహలక్ష్మి పథకం గృహాలు లేని వాళ్ళందరికీ కూడా నిరుపేదలకి ఇండ్లు ఈ దఫాలు సంపూర్ణంగా ప్రతి ఊరికి సరిపోయే విధంగా ఇస్తాం. అందులో ఇబ్బంది లేదు. మాకు ఇచ్చిన 6,000 కంటే అదనంగా ఏమైనా పెరిగితే ముఖ్యమంత్రి గారిని మెప్పించో ఒప్పించో తీసుకొచ్చేసి శాంక్షన్ చేస్తాం. దాంట్లో అభ్యంతరం అనుమానం ఏమీ లేదు. దళిత బంధుకు సంబంధించి 1,100 మందిని ఎంపిక చేయాలనేది ప్రభుత్వ నిబంధన. దానికి అదనంగా ఇంకో 100-200 అయితే ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి పక్షపాతంతోనూ లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకెవరికో నాయకులను రాసే అవకాశం లేదు. అటువంటి ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఈ 2 పథకాలకు సంబంధించి ఎవరైనా ఇప్పిస్తామని చెప్పేసి దళారులు మొదలైతే ఎవరు జేబులు నింపుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తే ఆ మాటలన్నీ ఎవరు కూడా ఎవరికి చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సాంప్రదాయ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అండగా నిలవనుందని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన చేతి వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 18 రకాల చేతి వృత్తిదారులకు బాసటగా నిలవనుందని, ఇందుకోసం 13,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. వృత్తిలో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దీని ద్వారా బ్యాంకు నుండి మొదటి విడత 1 లక్ష, రెండవ విడతలో 2 లక్షలు, మొత్తం 3 లక్షలు రుణాలుగా అందిస్తోంది. తక్కువ వడ్డీ, ఎలాంటి పూచీకత్తు లేకపోవడం వల్ల ఆర్థిక భరోసా లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు రామగిరి సత్యం. మెట్పల్లికి చెందిన మేరు కులస్తులను. గత సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో విశ్వకర్మ యోజన పథకం ద్వారా వెనుకబడిన 18 కులాలకు అందులో చేర్చి వాళ్ళకు వ్యాపార అభివృద్ధికి ఎన్నదండి ఉండడం ద్వారా శిక్షణను ఇస్తూ, ఆ శిక్షణ పొందిన అభ్యర్థులకు 1 లక్ష రూపాయల రుణం ఇస్తూ, తద్వారా ఇంకో విడతల వారీగా ఇంకొక 2 లక్షల రూపాయలు ఇస్తూ, ఎలాంటి పూచీకత్తు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా వాళ్ళకి కేటాయించి ఆర్థికంగా లేని వారికి ఏదైతే వ్యాపారాభివృద్ధి కోసం వాళ్ళు తోడ్పాటు అందించిందో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిన ఈ పథకం వల్ల ఆర్థికంగా లేని వారికి, వెనుకబడిన వారికి, నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. ఈ సందర్భంగా మా మేరుకులం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పథకం ఎలా ఉపయోగించుకోవడం, మరి దీనివల్ల నియమ నిబంధనలు ఏంటో మా కులస్తులందరికీ దీన్ని మోటివేట్ చేస్తూ ఇందులో అందరినీ భాగస్వామ్యం కావడానికి ఒక సంఘ అధ్యక్షుడిగా నేను ఎంతో కృషి చేసి ఇందులో లబ్ధి పొందడానికి మా కులస్తులందరినీ భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్న, నా పేరు శేఖర్. మేము నాయబ్రహ్మణ కులవృత్తికి చెందినవాడిని. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చిన్నప్పటి నుండి కులవృత్తి కూడా నేర్చుకోవడం జరిగింది చదువుకుంటూ. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మాలాంటి చదువుకుని కూడా ఉద్యోగం రాని వాళ్ళకు, కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా. మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయలు మంజూరు చేస్తారని తెలిసింది. అలాగే రెండవ విడతల 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా లోన్ మంజూరు చేస్తారని తెలిసింది. ఇట్లాంటి పథకం తీసుకురావడం చాలా సంతోషం. మాలాంటి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి
కుల వృత్తుల వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం తీసుకొచ్చినందుకు మాలాంటి కుల వృత్తి వాళ్ళ ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత మంచి పథకం తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి విశ్వకర్మ యోజన పథకం ఎవరైతే దాని మంచి ఆలోచన తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు. మా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి తరపున ధన్యవాదాలు. అట్లాగే ఈ మంజూరు చేస్తున్న రుణం ఏదైతే ఉందో మాకు మా కుల వృత్తులు నైపుణ్యం పెంచుకోవడానికి కొత్త కొత్త పరికరాలు, పనిముట్లు కానీ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొంతమందికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలిసింది. అది చాలా సంతోషకరమైన విషయము. కుల వృత్తుల వారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ పథకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ముంగమూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాల పథకాలలో భాగంగా ఒక వినూత్నమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వైద్యం అందిస్తున్నారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు రఘు, జెడ్పీటీసీ కీర్తన, మంగమూరు సర్పంచ్ సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి నాణ్యమైన ఆహారాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారు. సో ఆ కౌంటర్ను కూడా గౌరవ శాసనసభ్యులు వారు పరిశీలిస్తున్నారు. అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులకి, ఇతర నాయకులకు కూడా స్వాగతం. ఇప్పుడే మన గౌరవ శాసన గచ్చే కదా తలకాయ బోర్డు పక్కన పెట్టి తలకాయ నరికి ఎన్ని పెట్టి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కాంతితో క్రాంతిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సాయంత్రం 7 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన, బిజిలీ బంద్ పిలుపులో భాగంగా షాద్ నగర్ ఎంపీ శేషయ్య నగర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు అభిమానులు, వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత, కమ్మ సేవా సమితి అధ్యక్షులు పాతూరి వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని రాజకంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి నాయకులు వసంతరావు, పాతూరి సత్యనారాయణ, మలినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అక్రమ అరెస్టును, చంద్రబాబు అక్రమ అరెస్టును, చంద్రబాబు అక్రమ అరెస్టు. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.
వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం నశించాలి జగన్ నశించాలి జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం నశించాలి జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు. మేళ్ల చెరువు మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మందరవి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధులు పేద దళితులకు జరిగిన అన్యాయంతో అంబేద్కర్ సెంటర్లో మాల మాదిగ బేడ బుడగ జంగాల సామాజిక వర్గాల వారు దళిత బంధుకు మాకు ఎందుకు అర్హత లేదని, దళిత బంధుకు మేమెందుకు అర్హులం కామని ప్రశ్నించారు. దళిత బంధు కేటాయింపులో సంపన్న వర్గాల దళితులకే కేటాయించడం దుర్మార్గమని దళితులు వాపోయారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సూర్యాపేట జిల్లా మహిళా కన్వీనర్ వెంపటి నాగమణి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మెండం రమణ, మండల నాయకులు యామపంగు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే వీళ్ళకి ఓటు హక్కుతోటే బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో ఏనుగు గుర్తు తరపున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలోని ఈ పేద సామాజిక వర్గాలు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా చూడడానికి మేము ఎప్పుడు ముందుంటాం, మీ పక్షాన కొట్లాడతాం. ఈ పేద దళిత బంధులు ఏం మేళ్లచెరువు మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దళిత బంధు అనేటటువంటి పథకాన్ని, మోతకమైన పథకాన్ని ప్రవేశపెట్టి దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు మహిళలు, వృద్ధులు, బాధితులు, ముఖ్యంగా పేద దళితులందరూ కూడా బుడగ జంగాలు కానీ, ఎస్సీలు కానీ, మాలలు కానీ, మాదిగలు అందరూ వచ్చి ఈరోజు రోడ్లపైన, కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. అంటే కేసీఆర్ పార్టీ నాయకులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉండేటువంటి నాయకులు వాళ్ళు, వాళ్ళ మాటలు వినే వాళ్ళకి మాత్రమే దళిత బంధులు ఇస్తున్నారు. ఇచ్చేవారు కూడా, తీసుకునేవారు కూడా వాళ్ళు లబ్ధిదారులు. పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఉన్న కుటుంబాలకే దళిత బంధు ఇస్తే మరి మిగిలినటువంటి కుటుంబాలలో దళితులు కారా? ఓట్లు వేయలేదా? మీరు మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఒకసారి వీళ్ళందరినీ గమనించండి. ఇంతమంది దళితులందరూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చిన కుటుంబాలు, కాయ కష్టం చేసి రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు మొత్తం కూడా ఇలా రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. దీనికి బుద్ధి చెప్పాలి అంటే మనకున్న ఓటు ఒకటే ఆయుధం. ఇది అందరికి ఇచ్చేటటువంటి పథకం కాదు. ఈ ఉచిత పథకాలను చూపించి సామాన్య పేద అమాయకులైనటువంటి పేద ఓటర్లను అన్యాయపరుస్తున్నారు. వాళ్లకు ఉసురు నచ్చుకుంటారు. వాళ్ళు ఉసురు ఖచ్చితంగా పోస్తుంటారు. శానపుడి గారు, గౌరవ సర్పంచ్ గారు, ఇంతమంది వాళ్ళు దాదాపు ఇంతే మా సర్పంచ్ రావాలంటే పవన్ పట్టించుకునే లేకపోతే ఓట్లకు వస్తారు. అమ్మాని దడబెట్టి కాళ్ళు పెట్టి తినుకులు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కృష్ణా జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విజయవాడ మచిలీపట్నం హైవేపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తెలుగు యువత సభ్యులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తక్షణమే విడుదల చేయాలని సోమవారం రహదారిపై టైర్లను దగ్ధం చేశారు. కాంకిపాడు మండల కొనకతాడు
విజయవాడ భవానీపురం చర్చ్ సెంటర్లో అదుపు తప్పిన ఓ ఇసుక షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కొద్దిసేపటి క్రితం జూబీనగర్ చర్చ్ సెంటర్లోని కాజా చికెన్ పకోడీ బండిపైకి లారీ దూసుకెళ్లగా పక్కనే నిల్చున్న బత్తుల గండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భవానీపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ముద్దులెలికే తన చిన్నారి బోసి నవ్వును చూసి ఆ తల్లి మురిసిపోయింది. ఆప్యాయంగా స్నానం చేయించి అందంగా ముస్తాబు చేసి ఆనందించింది. తన బిడ్డకు ఎవరి దృష్టి తగలకుండా బుగ్గన చుక్కపెట్టి సంబరపడింది. తన గారాల పట్టి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కంటూ పాలిచ్చి తన ఆకలి తీర్చింది. ఆ తర్వాత మంచంపై ఉంచి నిద్రపుచ్చింది. అదే తన బుజ్జాయికి శాశ్వత నిద్ర అవుతుందని ఊహించలేకపోయింది. అప్పటి వరకు బిడ్డతోనే ఉన్న ఆ తల్లి పనిచేసేందుకు బయటికి వచ్చింది. అంతలోనే వారంటున్న నివాసం ఒక్కసారిగా కుప్పకూలి కన్నవారికి తీరని కడుపు కోతను మిగిల్చింది. ఈ విషాద సంఘటన ఒంగోలు నర్సిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి వందలాది మంది భక్తులు తరలివచ్చి శని అభిషేకాలు చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
చేయాలి. తోసుకుంటా అంటే కుదరదు, అందరూ వాళ్ళే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు అల్పాహారం పథకంతో విద్యా వ్యవస్థలో మరో విప్లవం. వనపర్తి జిల్లాలో సీఎం అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన. దళిత బంధు, గృహలక్ష్మి పథకాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు. దళిత బంధు నిరంతర ప్రక్రియ అన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సాంప్రదాయ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి కేంద్రం ఆర్థిక చేయూత. సంతోషం వ్యక్తం చేస్తున్న మెట్పల్లి చేతి వృత్తుల దారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.